ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి చెన్నైలో ఎప్పుడు వచ్చినా కానీ మనం 24 క్రాఫ్ట్ సంబంధించిన ప్రతి టెక్నీషియన్ కూడా మనం మళ్ళీ ఇంకొకసారి స్క్రీన్ మీదకి పరిచయం చేసుకుంటూ వస్తూనే ఉంటాం కాబట్టి నేను ఇప్పుడు ఒక గొప్ప కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గర ఉన్నాను అనమాట. చెప్పాలంటే ఆయన చేసిన సినిమాలు అన్నీ ఇన్ని కదండి, కొన్ని వేల సినిమాలు అని చెప్పుకోవచ్చు. అండ్ ఆయన జర్నీలో ఈ 50 సంవత్సరాల జర్నీలో ఈ టెక్నీషియన్స్తో వర్క్ చేయలేదని లేదు, ఈ హీరోయిన్తో వర్క్ చేయలేదని లేదు. ఆనాటి సావిత్రి గారి దగ్గర నుంచి రోజా గారు అండ్ ఖుష్బు గారు, సుహాసిని గారు, రాధిక గారు అండ్ సౌందర్య గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది, విజయశాంతి గారు, అంతమందితో వర్క్ చేశారనమాట. ఇండస్ట్రీలో ఏం తెలియని వాళ్ళు లేరు, ఇండస్ట్రీకి ఏం తెలియని వాళ్ళు లేరు అని చెప్పుకోవచ్చు. సౌత్లో కావచ్చు, నార్త్లో కావచ్చు. అమితాబ్కి కూడా వర్క్ చేశారు ఆయన. అండ్ కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు. సాయిబాబు గారు ఈ 50 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఇంట్లో ఇక్కడే టైలరింగ్ చేస్తూ ఆయన ఇప్పటికీ ఇప్పుడు వచ్చిన యంగ్ హీరోస్ కూడా చేస్తున్నారు. నేను రాగానే అడిగితే ఇది విజయ్ సేతుపతి సినిమా కోసం ఇప్పుడు స్టిచ్చింగ్ జరుగుతుందంట. సో విజయ్ సేతుపతి గారి స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే అంతా వర్కర్స్ ఇప్పుడే లంచ్కి వెళ్ళారు. సో ఈ యొక్క చిన్న ఇంట్లోనే ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో, ఎందుకంటే అప్పుడు మనం ముఖ్యంగా చెప్పాలంటే శోభన్ బాబు గారికి ఈయన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్. అండ్ అప్పుల్లో హీరోస్ ఎంత స్టైలిష్గా వేస్తారో తెలుసు కదా కాస్ట్యూమ్స్. అంత స్టైలిష్గా కాస్ట్యూమ్స్ వేయాలి అంటే దాన్ని ఎంత క్షుణ్ణంగా పరీక్షించి ఎంత మంచి బట్టలు వేస్తే అందంగా ఉంటారో హీరో అని వీళ్ళు ఆలోచించి తెర మీద అంత అందంగా మనకు చూపిస్తారు మన హీరోస్ని. అండ్ ముఖ్యంగా శోభన్ బాబు గారు, మోహన్ బాబు గారికి కూడా ఆయనే, మురళీ మోహన్ గారికి ఆయనే. సో అక్కడ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు ఆయన. మీకు చూస్తే ఆయనే సాయిబాబు గారు అంటే. సో సాయిబాబు గారు నమస్తే. సో చాలా హ్యాపీ సార్ మిమ్మల్ని కలవటం. 50 సంవత్సరాల నుంచి కొంచెం కూడా బోర్ కొట్టలేదు ఆయనకి, హ్యాపీగా పనిచేసుకుంటున్నారు. సో ఇలా పనిచేశారు కాబట్టి ఆయనకు వచ్చిన అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ కాదు, నా పని నాకు హ్యాపీనెస్ ఇస్తుందని. చూసారా, ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కి నేషనల్ అవార్డు, అక్కడ వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి నేషనల్ అవార్డు తీసుకున్నారు చూడండి ఆయన. సో మర్కార్ కది. సో నేషనల్ అవార్డు తీసుకున్నారు. సాయిబాబు గారు ఎన్ని మూవీస్ చేశారు. అండ్ అటుపక్క చూస్తే నందులు కావచ్చు. ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో అందరికి, అంటే ఆ తరం నుంచి ఈ తరం వరకు ఆల్మోస్ట్ అందరు హీరోస్ వర్క్ చేశారు. ఆయన దగ్గర తెలుసుకోవడానికి చాలా చాలా కంటెంట్ ఉంది ఇవాళ. సో ఆయనతో మాట్లాడేద్దాం. ఫస్ట్ మీ మాటల్లో ఏం చెప్తారు మీ నేషనల్ అవార్డు గురించి, మీ అవార్డ్స్ గురించి ప్లీజ్. నా నేషనల్ అవార్డు గురించి చెప్పాలంటే సార్, ఇది వర్క్ అండి. వర్క్ లో మనకు ఉండవలసిన ఇది నేషనల్ అవార్డు రావాలంటే అంత ఈజీ కాదు. అవును. అంటే ఇండియన్ ఫిల్మ్స్ అన్ని చూసి ఒక సినిమాకి ఇచ్చేదే నేషనల్ అవార్డు. అది నాకు దక్కడం అనేది చాలా హ్యాపీ. సూపర్. దానికి ముఖ్యంగా డైరెక్టర్స్. నేను ఎప్పుడు డైరెక్టర్స్ ని ఎక్కువగా లైక్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ థాట్ ని మనం అర్థం చేసుకుని ఆ వర్క్ ను మనం కరెక్ట్ గా చేయగలిగితేనే దాంట్లో మనకి కలిగే ఒక తృప్తి. మనం అనుకుంటాం 24 క్రాఫ్ట్స్ లో మెయిన్ క్రాఫ్ట్ కాస్ట్యూమ్. అదే అసలు తెర మీద మనల్ని వాళ్ళ ఎలా చూడాలనుకుంటున్నాము. అవును. ఓ మై గాడ్, చాలా టఫ్ అండి అది. ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది. దాన్ని ఫాలో చేయాలి, మన డైరెక్టర్ ని సాటిస్ఫై చేయాలి. శోభన్ గారు ఉన్నారంటే ఆయన స్టైల్ మీకు తెలుసు ఎలా ఉంటుంది. అలాంటి స్టైల్ చక్కగా నీట్ గా టక్ చేసుకొని ఒక్క సింపుల్ అయిన స్టైలిష్ మాత్రం ఆయనలో ఉంటుంది. అంత స్టైలిష్ ఆయన ఆ స్టైల్. జగ్గయ్య గారు ఉన్నారంటే ఇంకా ఆయన గురించి చెప్పవలసిన మళ్ళీ ఆయన ఫిట్టింగ్ సైడ్ పర్ఫెక్షన్ లేకపోతే అస్సలు ఒప్పుకో. పర్ఫెక్ట్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా చేయాలి. సూపర్. అంటే ఆ రోజు ఆర్టిస్టులు వాళ్ళ పద్ధతులు అవును చాలా చాలా ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళు లెజెండ్స్. సూపర్.
సో బయట మీ ఇంకా చిరు జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి సార్. ఓకే సార్. ఎంగ్లో ఉన్నప్పుడు మీరు హీరోగానే ఉన్నారు, ట్రై చేయలేదా? లేదు లేదు లేదు. సో సో ఇవన్నీ అవును సార్. బాగా ఎంగ్లో ఉన్నప్పుడు అనుకుంటా. అవును సార్. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు. ఇదే సినిమా సార్ ఇది? అదే ముత్తువా? ముత్తు. ఓకే ఓకే. రజనీకాంత్ గారికి ఈ రోజుకి మనకి చాలా క్లోజ్ అండి. ఆయనకి సో ఆయన పర్సనల్ ఈ రోజు వాడే డ్రెస్సులు కూడా నేనే రెడీ రెగ్యులర్ వేసుకున్నా, వైట్ అండ్ వైట్ కూడా. సో అంత ఎవరికైనా డైరెక్ట్ కాల్ చేయటం, నాకు ఇది కావాలి. సూపర్. ఆ మంచితనం మీరు సంపాదించుకున్నారు. అదే సార్, అదే కోట్లు సంపాదించింది. అది ఓకే, ఇది లిస్ట్ అడగను. లేదు నాకు ఈ రోజుకి కూడా రోజా గారికి నేను వర్క్ చేస్తున్నానంటే చూడండి నా రిలేషన్షిప్ ఏంటని. ఈ రోజుకి సుహాసిని గారికి వర్క్ చేస్తున్నానంటే నా రిలేషన్షిప్ అంటే ఎక్కడ కూడా నేను వర్క్ చేయడం అనేది లేకపోయినా నా మీద అభిమానం పెంచుకోవడానికి మన బిహేవియర్. వాళ్ళకి కావాల్సింది చేయాలి, సినిమాకి కావాల్సింది చేయాలి, డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి. ఇన్నిటిని టాలీగా వర్క్ చేయగలిగితేనే మనం ఇక్కడ స్టాండర్డ్ గా 50 years అదే నాకు పెద్ద సూపర్. నాకు దక్కిన ఈ 50 years స్టఫ్ చాలానే ఉంది సాయి గారి దగ్గర. ఇంకెందుకు ఆలస్యం? సో సాయి గారిని కూర్చోబెట్టి చాలా విశేషాలు మాట్లాడతాం ప్లీజ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.